తో పాటు 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ముందుగా 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. వంశీ, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఏవైతే టెండర్స్ పిలిచారో వచ్చిన టెండర్స్ అన్నిటికీ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏవైతే టెండర్లలో జాబితా ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పటికే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అటు సిఆర్డీఏ అధికారులు కూడా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పనులు ప్రారంభానికి, అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అంటే ఈ పనులన్నిటికీ కూడా ఏవైతే టెండర్స్ పిలిచారో వాటిలన్నిటికీ కూడా టెండర్స్ వచ్చాయి. దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. మరొక వైపు ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో ఏవైతే ముందుగా సెలెక్ట్ చేసి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ పార్క్కి సంబంధించి, అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ విషయంలో కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటుగా ఏదైతే అసెంబ్లీలో కొన్ని బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ప్రవేశపెట్టాల్సినటువంటి బిల్స్ అన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోద ముద్ర వేసుకున్న తర్వాతనే అసెంబ్లీలో బిల్స్ పాస్ అవ్వాల్సిన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో ఏవైతే అసెంబ్లీ సమావేశాల్లో మరి కొన్ని రోజులే 2-3 రోజులు మాత్రమే వర్కింగ్ అవర్స్ ఉండబోతున్నాయి. రేపు ఎల్లుండి కూడా 3 రోజుల పాటు ఎమ్మెల్యేలకు ఏవైతే స్పోర్ట్స్ నిర్వహిస్తూ ఉన్నారో ఈ నేపథ్యంలో మరొక 2-3 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే బిల్స్ దింపాల్సిందో దానికి సంబంధించినటువంటి బిల్స్ ని ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. గత 1 వీక్ బ్యాక్ జరిగినటువంటి కేబినెట్ లో కొన్ని కీలకమైనటువంటి 14 ఎజెండాలని కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వాటిలన్నింటినీ కూడా అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. ఇక కీలకంగా ఉన్నటువంటి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అంశంలో ఏవైతే బిల్స్ పాస్ చేయాలో సిఆర్డీఏ ఆమోదించినటువంటి 37,702 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.